అంటాడు, మన మాఫియా రూల్ ని తను బ్రేక్ చేశాడు. ఇంకా తను ఒక పిరుకోళ్లాగా పారిపోయాడు. అందుకే తను చావాల్సిందే. అప్పుడు షిన్ అంటాడు, సాకామోటోని బదులు నన్ను చంపేయండి, తనని వదిలేయండి ప్లీజ్. అప్పుడు ఆ బాస్ అంటాడు, అలాగా అయితే నువ్వు చనిపోతే వాడిని మేము వదిలేస్తావులే. కానీ తను తన మైండ్ లో అనుకుంటాడు, నన్నాడు ఎదవ అనుకుంటున్నాడు ఏంటే, నేను వాడిని కూడా చంపేస్తా. కానీ షిన్ తన మైండ్ లో ఉన్న మాటని వినేస్తాడు. ఇంకా ఆ గన్ ని తన వైపు తిప్పేస్తాడు. ఇంకా ఇటువైపు సాకామోటో అక్కడ జరుగుతుందంతా తను వింటా ఉంటాడు. ఇంకా తను తన కౌంటర్ లో ఒక బటన్ ని నొక్కుతాడు. దాంతోనే బిల్లా మూవీలో ఉన్నట్టు తన వెనకాల ఎన్నో గన్లు వచ్చేస్తాయి. కానీ సాకామోటో అక్కడ నుంచి కేవలం ఒక టేజర్ గన్ ని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు. ఇంకా ఇటువైపు షిన్ చాలా కష్టంగా ప్రాణాలతో ఉంటాడు. ఎందుకంటే తను తన చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్లు చదివి అక్కడ ప్రాణాలతో ఉంటాడు. ఒక వ్యక్తి అయితే తన పైన ఒక బజూకాని ఫైర్ చేసేస్తాడు. ఇంకా అప్పుడు ఆ బాస్ అంటాడు, మీరందరూ తన దగ్గరికి వెళ్తే తను మన మైండ్ ని చదివేస్తాడు. అందుకే మీరు దూరం నుంచి తనని రౌండ్